ఐపీఎల్ 67వ మ్యాచ్లో భాగంగా వాంఖడే వేదికగా ఈ రోజు ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ హోరాహోరీగా తలపడనున్నాయి. ఇరు జట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్ కాబట్టి ఉత్కంఠభరితంగా సాగుతుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుండి నిష్క్రమించింది. మరోవైపు లక్నో జట్టు భారీ తేడాతో గెలిచి ప్లే ఆఫ్ రేస్లో స్థానం సంపాదించాలని భావిస్తోంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై తమ చివరి మ్యాచ్లో కోల్కతాపై ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కోల్కతాతో జరిగిన ఈ సీజన్లో ముంబైకి 9వ ఓటమి ఎదురైంది. ఈ సీజన్లో తమ చివరి మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ముంబై ఇండియన్స్ గౌరవప్రదమైన వీడ్కోలు పలకాలని కోరుకుంటోంది. ఈ పరిస్థితిలో ఇరు జట్ల మధ్య పోరు అభిమానుల్ని ఖచ్చితంగా కనువిందు చేస్తుందని చెప్పొచ్చు. పాయింట్ల పట్టికలో ఇరు జట్ల స్థానాలను పరిశీలిస్తే ముంబై 13 మ్యాచ్ల్లో 4 విజయాలు 9 ఓటములతో 8 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. లక్నో జట్టు 13 మ్యాచ్ల్లో 5 విజయాలు 7 ఓటములతో 12 పాయింట్లను దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మొత్తం 5 మ్యాచ్లు జరగగా అందులో 4 మ్యాచ్లు లక్నో గెలవగా 1 మ్యాచ్లో ముంబై గెలిచింది. ఈ సీజన్లో 48వ మ్యాచ్లో ముంబై లక్నో జట్లు తలపడ్డాయి. అప్పుడు లక్నో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంటే లక్నోదే పైచే కనిపిస్తుంది. వాంఖడే భారతదేశంలోని చారిత్రక మైదానాలలో ఒకటి. ఇక్కడ పిచ్ మాత్రం బ్యాటర్లకు స్వర్గధామంగా పరిగణించబడుతుంది. చిన్న మైదానం కావడంతో వాంఖడే స్టేడియంలో 4లు 6లు చూడొచ్చు. అధిక స్కోరింగ్ మ్యాచ్లు ఇక్కడ తరచుగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ముంబై పిచ్పై స్పిన్నర్లకు కూడా కొంత సాయం అందుతుంది. సరైన లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేస్తే స్పిన్నర్లు ఇక్కడ బ్యాట్స్మెన్స్ను ఇబ్బంది పెట్టవచ్చు. వాంఖడే స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 115 మ్యాచ్లు జరిగాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 53 మ్యాచ్లు గెలవగా 62 మ్యాచ్లు చేజింగ్లో గెలిచింది. మంచు ప్రభావం ఉండటంతో చేజింగ్ జట్టు ఎక్కువ ప్రయోజనం పొందుతుంది. ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్టు 60 మ్యాచ్లు గెలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.